సర్వము ఏకమే. పార్ట్ 3. దైవము. భగవంతుడు ఎవరు? మనం చూసే సమస్తమును అధిగమించిన వాడే భగవంతుడు. జగత్తును అధిగమించిన ఆయనకు జగత్తుకు మధ్య ఏదైనా సంబంధం ఉండునా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇది. ఇక్కడి అణువణువు ఆయనకు సంబంధించియే ఉంది. ఆయనకు సంబంధించినది ఏదీ లేదు. అయితే మరొక ప్రశ్న ఉంది. భగవంతుడు జగత్తును అధిగమించి ఉన్నాడు అనుటలో అర్థం ఏమిటి? జగత్తులో మనం ఉన్నాము. మనం చూసే విషయములు ఉన్నవి, అనగా చేతనములు ఉన్నవి, జడములు ఉన్నవి. ఇవి రెండూ కలిసే జగత్తు అగును. ఈ రెండు సముదాయములను సృష్టించిన ఆయనను గురించి మనం చెప్పవలసింది ఏమిటి? ఈ రెండింటిలో చైతన్యం గల జీవులను మనం శ్రేష్టములుగా భావిస్తాం. మనకు అవగతమగు విషయం ఒక్కటే. భగవంతుడు మనం ఎరిగిన వాని అన్నింటినీ మించిన తత్వము. మన బుద్ధి అంతకు మించి ముందుకు ఎగుటకు సమర్థం కాదు. ఆ విధంగా మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మన గ్రహణ శక్తిని మించినవాడు. విషయ గ్రహణం, విషయ వర్ణన ఈ శక్తి మనకు ఉంది. కానీ ఈ శక్తి భగవంతుని గ్రహించుటకు సమర్థం కాదు. ఆయన మన బుద్ధికి అతీతమైన వాడు. ఆయన సర్వము అధిగమించిన వాడు కనుక ఆయన పేరు అతీత స్థితి, సర్వాతీతుడు. అయితే దైవం మనకు ఎరుక పడవలదా? అలా అని కాదు. దైవం మనకు ఒక విధంగా తెలియను. ఆ మాత్రం కృప మనకు చాలును. ఆయన గొప్పతనం అంతా, వైభవం అంతా మనకు అవసరం లేదు. మనం దుఃఖంను తుడిచివేయుటకు ఎంత కావలనో అంత మేరకు తన గొప్పతనంను ఆయన మనకు వెల్లడి చేయును. ప్రస్తుతం మనం ఉన్న దశలో మన యొక్క దోషములను నివారించుటకు ఏ మేరకు అవసరమో ఆ మేరకు తన శక్తిని ఆయన మనకు వెల్లడించును. అంతకు మించి తెలియపరచవలసిన కారణం ఏమీ ఆయనకు లేదు. అనగా మన అవసరాలను బట్టి ఆయన మనకు తెలియను కాదు. ఆయన మనకు చిక్కి ఉన్నాడు. ఆయన అనంతుడే కావచ్చును, కానీ ఆయన మనకు తెలిసిన ఒక నిర్దిష్ట పరిధిలో సైతం ఉన్నాడు. ఆయన మన జ్ఞాన పరిధిలోకి తీసుకొని రాగల ఆ సరిహద్దు, ఆ పొలిమేర, ఆ పరిధి ఏమిటి? ఆయనను గుర్తించుటకు కొన్ని లక్షణములు ఉన్నవి. అవి సచ్చిదానందములు. సత్తు అనగా అక్షయమైనది, నశించనిది, నిత్యము ఉండేది. ఏ క్షణంలో అయినా ఆయన లేని ఎడల అప్పుడు ఒక ప్రశ్న ఉదయించును. ఆయనను సంహరించేది ఎవరు? ఆయనను సృష్టించేది ఎవరు? నశించే సర్వమునకు నశించని ప్రభువు ఒకడు ఉన్నాడని ఊహించక తప్పదు. ఇటువంటి శాశ్వతుడు అయిన జగత్తు నియంతయే దైవం. అవినాశి అయిన ఆయన స్వభావమే సత్తు. అయితే ఇక చిత్తు అనగా ఏమిటి? చిత్తు అనగా జ్ఞానంను కలిగి ఉండుట. ఇది సంపూర్ణ జ్ఞానం. ఇది మన అస్థిర జ్ఞానం వంటిది కాదు. విపర్యయ, దురాగ్రహ, కుతర్కములు దాని చర్యలను కలంకితం చేయలేవు. అది శుద్ధ జ్ఞానం, సరళ జ్ఞానం, మన జ్ఞానం కాదు. దానికి దైవ ప్రేరణ కావలను, లేకపోతే అది కలంకితమగును. భగవంతుడు తరచూ ఇలా బోధించును. నీ జ్ఞానం విపరీత జ్ఞానం, క్రమరహితం. దైవ సృష్టిలోని జడ వస్తువులలో సైతం ఎంతటి క్రమబద్ధత ఉంది? దైవ సృష్టిలోని క్రమబద్ధతను నిరసించి అపహాస్యం వనరించిన నాస్తికుడు ఒకనికి చక్కని గుణపాఠం లభించిన దృష్టాంతం ఉంది. ఆ నాస్తికుడు ఇట్లనెను, ఇదేమిటి? భగవంతుడు ఇలా ఎందుకు చేసెను? మర్రి విత్తనం ఇంత అల్పమైనదేమిటి? మర్రి వృక్షం అంత పెద్దదేమిటి? ఆ నాస్తికునకు కలిగిన అనుభవం తెలిసిందే. జడ వస్తువులలో ఇంతటి వ్యవస్థ ఏర్పడి ఉంది అనగా, అవి ఇంతటి ప్రయోజనకరములై ఉన్నవి అనగా, చైతన్యశీలి అయిన ఒక కర్త వాటి వెనుక ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. నిర్నిబద్ధ నిరాతంక జ్ఞానమునకు మాత్రమే సాధ్యమైన పనిని ఒక జడ వస్తువు చేయగలదా? పోనీ మన అసమగ్ర జ్ఞానమునకు అది సాధ్యం కాగలదా? లేదు, అది జరగని పని. అందుచేత భగవంతుడు దైవం, చిత్తు కూడా. అయితే ఆనందం అనగా ఏమిటి? అన్యమైన దానికై కోరిక లేకుండునట్టి దశ అది. అది సంపూర్ణ శాంతి, పరమ శాంతి. ఏదైనా కోరిక ఉంటే ఆయన మనకంటే అధికుడు ఎలా అగును? ఆయన నుండి మనం ఆనందం ఎలా పొందుదుము? తన కోరికలను తీర్చుకొనుటకు ఆయనకు మరొక ఆశ్రయం కావలసి వచ్చును. ఆయన అటువంటి వాడు అని తలంచవచ్చునా? ఆత్మతృప్తి, నిత్యతృప్తి ఆనంద లక్షణము కనుక ఆయన ఆనందము. ఈ మూడు, సత్తు, చిత్తు, ఆనందం
అభిన్నములు, అవిభాజ్యములు. అలా కాకపోతే అవి విడివిడిగా అభావములు అగును. కనుకనే భగవంతుడు సచ్చిదానంద స్వరూపంగా ఎరగబడుచున్నాడు. ఇలా దైవం సర్వాతీతుడే గాక సచ్చిదానందముగా బుద్ధిగ్రాహ్యం అగుచున్నాడు. తుర్యస్థితిని చేరినవాడు మాత్రమే సమస్తమును ఏకంగా దర్శించగలడు. భగవంతుని సత్స్థితి అయిన సచ్చిదానందంను యథార్థంగా తెలియగలవాడు అతడే. అతడు దైవంలో ఐక్యమై ఎలా ఉన్నాడో అది మాటల చేత వర్ణించుటకు వీలు కాదు, చెవులలో వినుటకు సాధ్యం కాదు. అది సాక్షాత్కారంనకు సంబంధించిన విషయం. అటువంటి సాక్షాత్కారంనకు మార్గములు ఉన్నవి. ఆ పద్ధతులు ఎటువంటివో వాటి గురించి మాట్లాడుకొనవచ్చును, నేర్చుకొనవచ్చును, ఆచరణలో పెట్టవచ్చును. మనం ఆ విధంగా దైవ సాక్షాత్కారంను పొందగలము. దైవంనకు పేరు లేదు, మనం ఆయనకు ఒక పేరు పెడతాము. దైవంనకు రూపం లేదు, మనం ఆయనకు ఒక రూపం కల్పిస్తాము. దీనివల్ల నష్టం ఏముంది? ఏ పేరు ఆయనది కాదు, ఏ రూపం ఆయనది కాదు. ఆయన లేని శబ్దం ఏముంది, రూపం ఏముంది? కనుక ఆయనను గురించిన సత్య జ్ఞానం లేనప్పుడు నీవు ఆయనకు నీకు నచ్చిన పేరు పెట్టుకొనవచ్చు, నీకు నచ్చిన ఏ రూపమైనా కల్పించుకొనవచ్చు. తద్వారా ఆయనను స్మరించుటకు వీలు కలుగును. నీ వైపు నుండి ఎటువంటి ప్రయత్నం లేకుండా నీకు ఆయన కృప లభించవలనన్న కోరిక సర్వతా వ్యర్థం. నీవు ఏ ప్రయత్నం చేయకపోయినా ఆయన కృప లభించుట సాధ్యపడితే అప్పుడు అందరూ సమానులుగానే ఉండవలెను. ఇన్ని భేదములు ఉండుటకు అప్పుడు కారణమేమీ లేదు. భగవంతుడు మనకు సాధనా మార్గములు చూపి ఉన్నాడు. ప్రయత్నం చేయుము, లక్ష్యంను చేరుకొనుము, సుఖివై ఉండుము. నీ సోమరితనం వలన, నీ స్వార్థ పర్వతం వలన అప్రయత్నంగా భగవంతుని కృప కావలనని కోరుచున్నావు. అందరికీ గల నియమమే నీకు కూడా ఉంది. నీ ప్రయత్నములను సడలనీయవద్దు. భగవంతుని సాక్షాత్కారం ప్రయత్న సాధ్యం మాత్రమే. అన్నింటికంటే ఉత్తమోత్తమైన ప్రయత్నం ఒకటి ఉంది. నామరూపాత్మకమైన భగవంతుని పట్ల గల భక్తి కంటే ఇది తక్కువదిగా గోచరించవచ్చు. అయినప్పటికీ ఇదే ఉత్తమ పూజ. సర్వ ప్రాణులకు మంచి చెడ్డల విచక్షణ లేని ప్రేమను పంచి ఇచ్చుటయే ఆ పూజ. సర్వుల పట్ల అటువంటి ప్రేమ లేకపోతే భగవంతుని పట్ల నీకు ఉన్న భక్తి ఆ భగవంతుని అవమానించుటతో సమానం అగును. నీ వలన భగవంతునికి ఏం ప్రయోజనం ఉంది? భగవంతుని ద్వారా నీవు నీ కోరికలను నెరవేర్చుకొనుటకు ప్రయత్నించుచున్నావు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారి అవసరములను తీర్చుట అనే బాధ్యతను నీవు విస్మరించుచున్నావు. దీనిని స్వార్థం, పాపం అనవలెను. భగవంతుని సన్నిధానంలో ఇటువంటి స్వార్థపరుల వలన ఏ ప్రయోజనం లేదు. భగవంతుని సన్నిధిలో జరిగే కృత్యములన్నీ నిస్వార్థయుతములై ఉండును. కనుక నీవు గమనించుము, భగవంతుడు అంతటా ఉన్నాడు. ఏ బిందువైనా దైవ కేంద్రమే. అన్ని కేంద్రముల యందు ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయనను నీవు ఆ విధంగా ఉపాసించవలెను. అటువంటి ఉత్తమ భక్తులకు మాత్రమే భగవంతుడు వశుడు అగును. నీవు ఈ విధంగా నామరూపములను భగవంతునికి కల్పించి వాటి ద్వారా సర్వుల పట్ల ప్రేమను వర్షించితే నీ మనస్సు క్రమంగా పరిపక్వ దశకు వచ్చును. నీవు ఇటువంటి సమయంలో సర్వనామములు, సర్వరూపములు భగవంతునికి చెందినవే అని సత్యమును ఎరిగి ఉన్నావు. పండు పక్వమైన కొద్దీ దాని రుచి పెరుగును. అలాగే నీలో క్రమంగా మంచి పెరిగి చెడు క్షీణించును. దీనిని నీవే గమనించెదవు. ఈ విధంగా నీ మనసు పరిపక్వం కాగా నీవు నీ కొరకు వెతుకుతూ నీ దగ్గరకు తెంచును. సరైన సమయంలో ఇద్దరూ కలుసుకొనుట సంభవించును. అందరూ తమ తమ మార్గంల యందు ముందుకు వెళ్చున్నారు. నీ యోగ్యత కారణంగా నీవు ఆయనను కలుసుకొనెదవు. ఆయనపై విశ్వాసం ఉంచెదవు. నీకు సరైన దారి చూపునట్లు ఆయనలో స్పందన కలిగించెదవు. దారి చూపునట్లు ఆయనలో స్పందన కలిగించెదవు. ఆయన సూచనలు నీవు పాటించునట్లు ఆయనయే నిన్ను ప్రేరేపించును. అది భగవంతుని చేరుటకు సూటి దారి. భగవంతుడు అనగా తుర్య దశ. ఆ మార్గంలో ముందుకు సాగిపోమ్ము, గమ్యమును చేరుకొనుము. గమ్యం సచ్చిదానందం, అది అన్నిటి యొక్క సారము. అదే భగవంతుడు. సద్గురువు చూపిన మార్గం అంతిమమైంది, సూటి అయినది. అది ఏకత్వంను గురించి తెలుపును. అది పరీక్షించి నిగ్గు తేల్చినటువంటిది, సహజమైనది, సులభమైనది, ఊహాజనితం కానిది.
సద్గురూపదిష్ట మార్గంలో నీవు ప్రయాణించినప్పుడు ఏ సందేహములు తలెత్తవు, ఏ భయము ఉండదు. భయం, సంశయములే కదా అజ్ఞాన తమో లక్షణములు. సద్గురువు చూపిన దారిలో ముందుకు వెళ్లే నీకు అవరోధాలు ఎలా కలుగును? ఈ విధంగా నీవు సాగుతున్న ఆ మార్గమే అది సరైనది అనే విశ్వాసం నీకు కలిగించగలదు. ఇక నీవు నీ గురువును కలుసుకొని ఆయన వద్ద ఇంకా నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉండదు. ఆ మార్గం నీకు నీ గురువర్యునికి ఒక్కటే. భగవంతుడు అలా చేయును. నీకంటే ముందు నీ గురువు కూడా అదే మార్గంలో సాగిపోయెను. గురువు నీకు దారి చూపాడు, నీవు ఆయనను అనుసరించుచున్నావు. ఇంకా ఎందరు నీవు చూపిన ఆ దారిలో ముందుకు సాగిపోయేదరో. కాబట్టి సత్యంను గురించిన మార్గంలో సాగేవారికి భయ సందేహములకు అవకాశం లేదు. ఒకసారి నీవు ఒక అడుగు ముందుకు వేశావా, ఇక వెనుకకు అడుగు వేయవు. సద్గురువు యొక్క సాయం నీవు ముందుకు వేయు మొదటి అడుగు వరకు మాత్రమే పరిమితమై ఉండును. సద్గురువు నీకు ఆ మార్గంను చూపినందుకు ప్రతిఫలంగా నీవు ఆయనకు చేయవలసింది ఏమీ లేదు. సద్గురువు దైవదూత అని గ్రహించుము. భగవంతుడు ఆయనను నీ వద్దకు పంపాడు, నీకు మార్గదర్శనం చేయుటకు పంపాడు. యోగ్యుడైన వానికి ఆయన మార్గం చూపును. స్వప్రయత్నం ద్వారా లోగడ చెప్పిన మార్గం ఉభయ మార్గముల యందు గాని వానిలో ఏదో ఒక దాని యందు గాని ముందుకు వెళ్ళి పక్వచిత్తులైన వారే యోగ్యులు కాగలరు. నీవు పరిపక్వత చెందిన సమయంలో భగవంతుడు దైవదూత అయిన గురువును పంపును అని తెలియము. శ్రద్ధతో కూడిన అభ్యాసమును భక్తి అంటారు. అది అజ్ఞాన దశలో జరుగును. ఆ అభ్యాసమే జ్ఞాన సహితం అయితే జ్ఞానం అనబడును. భక్తిలో 2 విభాగములు ఉన్నవి. భగవంతుని నామరూపములను ఉపాసించుట మొదటిది, రెండవది కర్మ. లౌకిక వ్యవహారముల యందు నీవు అందరి పట్ల సమానంగా కలిగి ఉండు ప్రేమయే కర్మయోగం. జ్ఞానంలో 2 విభాగములు ఉన్నవి. సద్గురువు బోధించిన మార్గంలో చేయు అభ్యాసం యోగం. యోగ ఫలం జ్ఞానం. కనిపించని దానిని విశ్వసించుట, తర్వాత దాన్ని కనుగొనుట అందరికీ సహజం. విశ్వాసం లేని వారు ఎన్నటికీ దానిని కనుగొనలేరు. శ్రద్ధాలువులు ఏదో ఒక నాటికి లక్ష్యంను సాధించెదరు. శ్రద్ధ లేని వారు ఎన్నటికీ సాధించలేరు. భగవంతుని పట్ల గల శ్రద్ధ వలన నష్టం లేదు. ఈ కారణమే చాలు. నీవు నమ్మి ముందుకు సాగుటకు అది తోడ్పడును. దానితో నీకు మేలు సమకూరును. అందుకు అవసరమైన యోగ్యత నీలో పెంపొందును. నీలో శ్రద్ధ పెరుగుటకే ఈ జగత్తు ఏర్పడింది. సృష్టి యొక్క ప్రయోజనం ఇదే. నీలో శ్రద్ధ ఉండవలను. అదే నిన్ను భగవంతుని వద్దకు చేర్చగలదు. భగవంతుణ్ణి గురించి చెప్పినదంతా నీవు విశ్వసించకపోవచ్చును. భగవంతుడు ఉన్నాడు అని అయినా కనీసం విశ్వసించుము. ఇది చాలా శక్తివంతమైన బీజం. త్వరగా మొలకెత్తే వృద్ధి చెందే బీజం. దానిలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. దాని కారణంగా నీవు భగవంతుణ్ణి తప్ప మరి దేనిని చూడలేవు. నీవు నిన్ను కూడా చూసుకొనవు. ఇది యథార్థం. సమస్తము భగవంతుడే.